This message has been recorded at Hebron, Hyderabad on 24th October 1965 at the arrival of the Lord's servant, Brother Bakht Singh, after serving abroad for a period of 5 months. The following message has been recorded in Philips set on track number 4, speed 17/8. Loving Heavenly Father, మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, God of grace, mercy and peace, కృపయు కనికరము సమాధానమునకు కారకుడైనటువంటి దేవా, our faithful and our wonder-working God, నమ్మకమైనట్టు అద్భుతములు చేయనటువంటి మా గొప్ప దేవా, the covenant-keeping God, నిబంధనను నెరవేర్చినటువంటి దేవా, the prayer-answering God, ప్రార్థనలు ప్రత్యుత్తరమిచ్చినటువంటి దేవా, God of eternity, నిత్యత్వమునకు చెందినటువంటి శాశ్వతకు దేవా, God of glory. మహిమగల దేవా, In the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we do enter thy courts. ఉన్నతముగా హెచ్చిమ్మటువంటి మా ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క నామమును బట్టి మీ ఆవరణములోకి ప్రవేశిస్తుంటున్నాము. We adore thee and bless thee and magnify thee for thy goodness which endureth forever. మీ యొక్క ఆ ఉపకారము నిత్యత్వమునకు నిలిచిన కనుక ఎంతో మీ నామమును మేము కొనియాడి మేము పూజించి మీ నామమునకు సాగిలపడుతుంటున్నాము. We thank thee for thy mercies which are sure and steadfast. అవన్నీ మీ యొక్క కృపలు కనికరములు అది నిత్యములను స్థిరమైనవిగా ఉంటుండగా మీకు అందరం తెలుస్తుంటున్నాము. We thank thee for thy promises which are so true. మీ వాగ్దానములు ఎన్ని యథార్థములు అన్ని బట్టి మీకు స్తోత్రములు. We thank thee for thy unchanging love. అతని మీ యొక్క ప్రేమ మారనిదిగా ఉంటుండగా మీకు స్తోత్రములు. We thank thee for thy ways which are higher than our ways. అదే మా మార్గముల కంటే మీ మార్గములు ఎంతో ఉన్నతమైనది కాక గాన మీకు వందనం తెలుసుకుంటున్నాము. We thank thee for thy grand and lofty purpose in saving us. మమ్మల్ని రక్షించుటలో మీ ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశములు బట్టి మీకు వందనం తెలుసుకుంటున్నాము. We thank thee for keeping us upon the earth as thy witnesses and mouthpieces and messengers. అలాగే భూమి పైన మీ కొరకైనటువంటి సాక్షులుగాను వర్త మానికులుగాను మీ నోటి కొరకాయ ఉపయోగించినటువంటి వారిని గను మమ్మల్ని ఉంచినందుకు ఎంతో మీకు వందనం We తెలుసుకుంటున్నాము. thank thee for the joy given to us to labor together in thy vineyard as co-workers. అతన్ని మమ్మల్ని మీ యొక్క ద్రాక్ష వనములో మమ్మల్ని జతపని వారునిగా ఉంచుటలో మీరు మాకు సంతోషం బట్టి మీకు వందనం We తెలుసుకుంటున్నాము. thank thee for the honor given to us to take the gospel into different countries in thy name with thy help. అతన్ని మీ నామను బట్టి మీ సహాయముతో మీ స్వార్థను పలు దేశములకు రాజ్యమును కొనుకోవటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనం తెలుసుకుంటున్నాము. Thank thee what thou hast wrought and accomplished in these past 21 weeks because of the prayers of thy saints. మీ పరిశుద్ధ ప్రార్థనను బట్టి గడిచిన 21 వారములలో మీరు ఏ కార్యమైతే కొనసాగిస్తురో అందరి బట్టి మీకు స్తోత్రములు. We thank thee what thou hast accomplished in Holland and England and France. హాలండ్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లో ఏ కార్యమైతే మీరు జరిగిస్తురో అందరి బట్టి మీకు స్తోత్రములు. Thank thee for all the encouragement received in Denmark and Finland and Belgium. డెన్మార్క్ ఫిన్లాండ్ బెల్జియంలో మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. Thank thee what thou hast indeed accomplished in Switzerland and Germany. అండ్ స్విట్జర్లాండ్ జర్మనీలో ఏదైతే నిజముగా మీరు జరిగించారో అందరి బట్టి మీకు స్తోత్రములు. Thank thee for thy glory revealed in Yugoslavia. యుగోస్లావియాలో కూడా మీ మహిమను ప్రత్యక్షపరిచినందుకు మీకు వందనములు. Thank thee for the putting thy seal upon labors put forth in Lebanon. లెబనాన్లో కూడా తండ్రి మీ యొక్క సేవను మీరు ముద్రించినందుకై మేమెంతో మీకు వందనం Thank తెలుస్తున్నాము. thee for the response given thy word in Kuwait and Doha, Dhahran and Bahrain. అండ్ కువైట్, దహరాన్, బహరీన్ ఈ ప్రాంతంలో కూడా మీ వాక్యమునకు ఎంతగా ప్రత్యుత్తరము పొందుతామో అందరి బట్టి కూడా మీకు వందనం We తెలుస్తున్నాము. thank thee for every
token of thy love received in these days. అతని ఈ దినములలో మీ ప్రేమ సూచనలు ఏదైతే మేము పొందుతామో అందుని బట్టి మీకు స్తోత్రములు. We thank thee for all the help given to give thy message account to respective needs. అదండి ఆయా వారి అక్కలను బట్టి నివర్తమానందించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సహాయం బట్టి ఎంతో మీకు వందనం Thank తెలుస్తుంది. thee for the liberty enjoyed in fellowship and ministry. అదండి సహవాసములోను పరిచయలోను మేము పొందినటువంటి ఆదరణ బట్టి మేము ఎంతో మీకు వందనం తెలుస్తుంది. Thank thee for the journey mercy granted. అదండి మీరు ప్రయాణ వసతులు కృపలు ఇచ్చినందుకు మీకు వందనములు. Thank thee for the fellowship enjoyed with thy saints. అమ్మే పరిస్థితుల్లో కూడా అనుభవించినటువంటి సహవాసమును బట్టి ఎంతో వందనం తెలుస్తుంది. Thank thee for every new open door. అదండి నూతన ద్వారము ప్రతి నూతన ద్వారము తెరిచి ఉంటుండగా మీకు స్తోత్రములు. Thank thee for giving unto us a greater entrance for thy word into other countries. అదండి మీ ఆయా రాజ్యముల్లో మీ వాక్యమునకు ధారాళమైనటువంటి గొప్ప ప్రవేశమును మీరు కలిగి చేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. And we thank thee for many who are burdened of thee to intercede and travail for this ministry in these past weeks, day and night. అదండి దివా రాత్రులు గడిచిన వారములలో అదండి మీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయుటకాయ ప్రార్థన భారము మీరు ఎవరికి ఇచ్చారో వారందరిని బట్టి మీకు స్తోత్రములు. They be abundantly rewarded. వారందరూ కూడా సమృద్ధిగా వారికి ఫలములు అనుగ్రహించండి. The seed sown be watered by thee. అదని యొక్క విత్తనం అయితే విత్తబడును మీ ద్వారా మీరు కట్టబడిన కాక. The work begun be deepened and perfected by thee. ఏ కార్యం అయితే మరి ఆరంభించో మీరు కార్యమును ఫలింప చేసి వర్ధల చేయండి. Give unto us greater burden of prayer for those responsible for the follow work. ఎవరైతే ఇంకనో పని ముందుకు కొనసాగించవలనో బాధ్యుల కొరకాయ వారికి కూడా కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించడం వేడుకుంటున్నాము. Thank thee also for all the help given thy servants over here for their manifold duties and responsibilities. ఆయా విధులు ఆయా బాధ్యతలు నెరవేర్చుగా ఇక్కడ కూడా మీ దాసులు ఇచ్చినటువంటి సహాయం బట్టి కూడా ఎంతో మీకు వందనం We చెల్లిస్తున్నాము. thank thee for the joy given to us to meet again in thy name. అదే మీ నామమును బట్టి మరి ఒకసారి కలుసుకుంటూ సంతోషం బట్టి కూడా మీకు వందనం చెల్లిస్తుంటున్నాము. Lord, make our joy full. మా సంతోషము మీరే అధికపరచండి ప్రభువా. Make our time fully profitable. మా సమయంతో అది ఆశీర్వాదకరంగా ఉన్నట్టు చేయండి. Prepare us for the coming holy convocation. కను రాబోయే పరిశుద్ధ సమాజ కుటుంబముల కొరకాయ మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. By faith we bind up our darkness. విశ్వాసముతో చీకటి శక్తులను మేము బంధిస్తుంటున్నాము. We come on the precious blood. విశ్వాసముతో ప్రశస్త రక్త ప్రోక్షణ మేము మమ్మల్ని తెచ్చుకుంటున్నాము. And pray in the name of Lord Jesus our Savior. మా ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు వారి దివ్యనామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. I do praise God for this again. మరి ప్రయాయము ప్రభు ఇక్కడ తీసుకుని వచ్చిందని బట్టి ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. Lord has kept his word and done great things according to his promise given. ప్రభు తన వాక్యం నెరవేర్చి తాను ఇచ్చిన వాగ్దానం బట్టి గొప్ప కార్యములను నెరవేర్చినారు. I won't make any attempt now to tell you what he has done. ఆయన ఏమేమి చేసినా అని చెప్పడానికి ఇప్పుడు నేనేం ప్రయత్నం చేయను. Leave that till tomorrow evening, God willing. దేవుని చిత్తమైతే ఆ సంగతులన్నీ రేపు సాయంకాలం కొరకై ఉంచడం. You can be fully benefited by what we have to share with you. మేమేమైతే మీతో చెప్పనై ఉన్నామో వాటన్నిటి ద్వారా మీరు సంపూర్ణంగా లాభం అనుభవించగలరు. I can just say in a few words, the Lord has indeed kept his word and done much more than we could ask or think or imagine. ప్రభు తన యొక్క వాక్యమును మాటను నెరవేర్చి వాస్తవముగానే మనం అడిగి ఊహించిన వాటన్నిటికంటే ఆశ్చర్యకముగానే నెరవేర్చి ఉన్నాడు. Now what a joy it is to obey the Lord and follow him when he speaks to us. ప్రభు మనతో మాట్లాడేటప్పుడు ఆయనకు లోబడము ఆయనను వెంబడించడం అనేది ఎంతటి ఆనందమై ఉన్నది. So only as we obey the Lord and follow him step by step, then we know the honor we have to serve him and follow him. ప్రభువునకు మనము విధేయులమై అడుగడుగునకు ఆయనను వెంబడించేటప్పుడు ఆయన వెంబడించడం వలన కలిగే ఘనత ఏమిటో అప్పుడే మనము తెలుసుకుందాం. There is much to be shared and much to be said, but I thought it would be much better to leave it till tomorrow evening when you can be all together and stay longer time. మీతో పంచుకున్నటకు మీకు వివరించి చెప్పుటకు ఎన్నెన్నో సంగతులు ఉన్నవి గనక వీటన్నిటినీ మీకు చెప్పుటకై రేపు సాయంకాలము మరి ఉంచాలని ఎంతో కోరుచున్నాను. So in every place I have been giving your greetings to the believers in those parts. నేను వెళ్ళిన ప్రతి స్థలములో అక్కడ ఉండే విశ్వాసులందరికీ మీ వందనములను కూడా చెప్పుచూ వచ్చినాను. And they have been also requesting me
with tears, with much thankfulness to us thank you for your prayers on their behalf. వారు కూడా ప్రతి స్థలములో ఎంతో కన్నీటితో ప్రేమతో మీ ప్రార్థనలన్నిటి కొరకై మీకును వందనములు చెప్పుతూ వచ్చినారు. So I must also honor their wish and convey to you their very, very warm, loving greetings and thanks for your prayer on their behalf. వారి యొక్క కోరికను కూడా నేను ఎంతో ఘనపరచు, మరి వారి పక్షముగా మీరు చేసినటువంటి ప్రార్థనలన్నిటి కొరకై మరి వారి యొక్క వందనములు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. It has been a very busy time and a very encouraging time. చాలా పని కలిగి ఎంతో ధైర్యకరమైనటువంటి సమయమును గడుపుతూ వచ్చినాం. I got to Holland on the 29th of May. మే నెల 29వ తేదీని నేను హాలెండ్ చేరుకున్నాను. Now I was very busy here on the 27th and Bombay on 28th. 27వ తేదీని ఇక్కడ, మరి 28వ తేదీని బాంబేలో నేను కూడా ఎంతో పని కలిగి ఉన్నాను. Almost awake whole night on the way to Holland. దాదాపుగా మరి హాలెండ్ ప్రయాణంలో మార్గం అంతట్లో నేను మెళుకువతో ఉండవలసి Quite thoroughly they have one day free in Holland that day. అనుకున్నాను. ఆ దినమైన ఒక దినము కొరకు మరి విశ్రాంతిగా ఉందామని అనుకున్నాను. And after we had time of prayer, they said, brother, we have today 3 meetings. అయితే ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ అక్కడ సహోదరులు ఉన్నారు. సహోదరా, ఈ దినమున 3 మీటింగ్లు ఏర్పాటు చేసినాం. That was on May 29th. అది మే నెల 29వ తేదీ. It has been like this ever since. ఆ విధముగానే అది మొదలుకొనిక అట్లనే ఉంటూ వచ్చింది. Not a single day free. ఒక్క దినమైన మరి ఊరికి ఉండలేదు. Yet Lord has been so good and so gracious in every place, in every meeting. అట్లయినప్పటికీ ప్రభు ప్రతి స్థలములో ప్రతి కూడికలో ఎంతో కృపా సహితముగా మాతో ఉన్నారు. I was very much conscious how Lord has gone before in every place and how He undertook for the journey and the ministry in the state. ప్రతి స్థలమునకు ప్రభువు వెళ్ళవలసిన దానికి ముందుగానే వెళ్ళి అక్కడ ఉండవలసినటువంటి దాని కొరకు, అక్కడ ఉండి వసతి కొరకు, ప్రతి దాని కొరకు ఆయన ముందుగానే వెళ్ళి సిద్ధం చేసినారు. Lord helps us. I want to share with you some more details of these past weeks of blessing and fellowship. మరి ప్రభువు సహాయం చేసే కొలది గత వారములన్నిటిలో ఎట్లు సహవాసముగా ఉండినదో, ఎట్లు మరి పని ప్రభువు చేసినాడో వీటన్నిటిని వివరముగా మీతో తర్వాత చెప్తాను. That's tomorrow evening. అది రేపు సాయంకాలమున మరి ఇక్కడ చెప్తాం. This evening also we have meeting for the ministry, but for the sharing purposes tomorrow evening. ఈ సాయంకాలం కూడా ఇక్కడ కూటం ఉంటుంది, వాక్యం చెప్తాము. అయితే రేపు సాయంకాలము గత మాసములు వారములు జరిగినటువంటి సంగతుల విషయములన్నీ కూడా వివరిస్తాం. Now for the message, please, book of Deuteronomy. ఇప్పుడు వర్తమానం కొరకు దయచేసి ద్వితీయోపదేశ కాండం తీసుకురండి. Book of Deuteronomy and chapter 32. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. We shall read together a few verses, first of all. Book of Deuteronomy and chapter 32. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలోని కొన్ని వచనములు మొదట చదువుకుందాం. May our Lord speak to us through this passage from His word. వాక్యంలో నుండి ఈ భాగం నుండి మన ప్రభువు మనతో మాట్లాడును గాక. Shall we pray once again? మరొక పర్యాయం ప్రార్థన చేస్తాం. Loving Father, in the name of Lord Jesus, our Savior, we thank Thee for Thy living word. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల రక్షకున జీవముల వాక్యము కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. Thank Thee for Thy word given to us for our daily instruction, for our daily inspiration, for our daily guidance. మా యొక్క అనుదిన ప్రోత్సాహం కొరకు, మా అనుదిన నేర్పు కొరకు, మా అనుదిన నడిపింపు కొరకు నీ జీవముల వాక్యమును మాకు ఇచ్చినందుకై వందనములు. We thank Thee what Thou hast planned to speak to us through this passage from Thy living word. ఈ భాగంలో నుండి నీ జీవముల వాక్యంలో నుండి నీవు మాతో ఏమై మాట్లాడనై ఏర్పాటు చేసినావో దాని కొరకై వందనములు. I will now cover by the precious blood, make Thy word to us more precious and more real. నీ యొక్క ప్రశస్త రక్తములో మమ్మల్ని దాచి నీ వాక్యములు చాలా ప్రశస్తమైనది గాను బహువాస్తవమైనది గాను నీవు మాకు చేయము. As we feel led to share our experiences of the past 21 weeks, tomorrow evening with Thy saints over here, do prepare us also for that occasion tomorrow. గత 21 దినముల యొక్క ఆ వారముల యొక్క అనుభవములన్నీ ఏమై ఉండెనో వాటన్ని రేపు పరిశుద్ధులతో కూడా వివరముగా పంచుకున్నాయనుండగా వాటన్నిటి కొరకు కూడా నీవు మమ్మల్ని సిద్ధము చేయమని వేడుచున్నాము. We ask of Thee with Thou hast in Thy heart to accomplish, be fully accomplished. నీ హృదయమందు ఏమైతే నెరవేర్చాలని ఉద్దేశించువో వాటిని పరిపూర్ణముగా నెరవేర్చుకొనుము. Thank Thee for Thy word preached with power authority to our dear ones in Punjab and Kashmir,
in these past days. పంజాబులోను కాశ్మీరులోను గత దినములయందు మా ప్రియుల ద్వారా నీ వాక్యము బలముగా శక్తితో అధికారముతో ప్రకటించబడిన వాటన్నిటి కొరకై వందనములు. Thank thee for the moving of thy spirit in many parts of the country. దేశం యొక్క పలు భాగములలో నీ ఆత్మ కదులుచూ చేయుచున్న పనుల కొరకై వందనములు. Thank thee for the protection given to our dear ones wherever they were in danger. మా ప్రియులైన వారు ఎక్కడెక్కడ అపాయములో ఉనినారో వారందరికీ నీవు ఇచ్చిన కాపుదల భద్రత కొరకై వందనములు. Thank thee for all the help given to us so far for the work of preparation for the holy convocation. పరిశుద్ధ కూటముల కొరకై ఇంతవరకు సిద్ధపడే పనులన్నింటినీ చేసి నెరవేర్చిన వాటి కొరకై వందనములు. Now will thou give us the grace for the remaining days of preparation. మిగతా దినములు సిద్ధపరిచే వాటన్నిటి కొరకు కూడా కావలసిన కృప మాకు దయచేయము. And also I claim thy everlasting comfort for my sister in Delhi, whose husband passed away on the 5th of last month. మరి ఢిల్లీలో This month. ఈ నెల 5వ తేదీని నా సహోదరి యొక్క భర్త గతించి ఉండగా ఆ వారి యొక్క నిత్యమైన ఆదరణ కొరకై ప్రార్థిస్తున్నాను. Thy way is perfect. May she be given thy greatest of thy will. నీ మార్గం పరిపూర్ణమైనది కనుక ఆమె నీ యొక్క చిత్తమును అంగీకరించినట్లుగా చేయము. Thank you also for the favor shown to Mrs. Mahamidas in touching her. May you give extra strength. మా సహోదరి మిసెస్ మహమ్మదాసును కూడా నీవు ముట్టినందుకు వందనములు. అధిక బలమును ఆమెకు అనుగ్రహించుము. Thank thee, touching of the Mrs. Paul in operation. She also might be given extra strength, physical weakness. మా సహోదరి మిసెస్ పాల్ కూడా ఆపరేషన్ సమయంలో నీవు ఆమెను ముట్టినందుకై నీకు వందనములు. ఆమె శరీర బలహీనతలో అధికమైన బలమును ఆమెకు అనుగ్రహించమని వేడుచున్నాను. Also we claim thy promise of Mrs. Rajaratnam, her need, and Brother Isaac for his need. మా సహోదరి మిస్టర్ రాజరత్నం కొరకు కూడా ఆమె అక్కడ కొరకై నీ వాగ్దానమును, మరి సోదరు ఐజాక్ కొరకు కూడా నీ యొక్క వాగ్దానం అడుగుతున్నాను. And Brother Rajamani in Madras. మద్రాసులో సోదరు రాజమణి కొరకై ప్రార్థిస్తున్నాను. We claim a healthy confinement for Sister Mrs. Mary Christopher. మరి సోదరు మేరీ క్రిస్టోఫర్ కొరకు కూడా ఆరోగ్యమైన ప్రసవం కొరకై వేడుచున్నాము. To help us how to bear the burden of each other. ఒకరి భారమునట్లు మేము ఒకరము భరించడం మాకు సహాయం చేసి నేర్పించుము. Keep us the precious blood. మమ్మల్ని నీ ప్రశస్త రక్తం కింద ఉంచుము. We pray in the name of Savior. ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని పేరిట వేడుచున్నాము. The book of Deuteronomy and chapter 32 ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం and verse 12. 12వ వచనం. So the Lord alone did lead him, and there was no strange God with him. యెహోవా మాత్రము వారిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. In these few verses read together from verse 7 to verse 14, we have God's plan for those who have been redeemed by him. చదివినటువంటి కొన్ని వచనములలో 7 నుండి 14వ వచనములలో దేవుని వలన విమోచించబడిన వారి కొరకైనటువంటి దైవ ఏర్పాట్లు ఏమో ఇక్కడ కనబడుతున్నది. How through Moses God was reminding his people before his purpose for them before they entered the promised land. ఎట్లు దేవుడు మోషే ద్వారా తన ప్రజలు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక మునిపే తన ఏర్పాట్లను వారికి వివరిస్తున్నాడు. It's very, very easy for all of us to forget the blessing which we received in the past. గత దినములలో మనం పొందినటువంటి ఆశీర్వాదములను మర్చిపోయేది చాలా సులువుగా ఉంటుంది. And also it's still more easy to forget that purpose for which we have been saved by his grace. మరి ఆయన కృపచేత ఏ ఉద్దేశము కొరకై మనం రక్షించబడితేమో ఆ ఉద్దేశము మనం మర్చిపోవడం కూడా ఇంకా సులువు. Because whatever Lord has done for us is for a purpose. ప్రభు ఏమైతే మన కొరకు చేసినాడో అదంతా ఒక ఉద్దేశంతోనే చేసినాడు. It's good to know more and more that grand and lofty purpose for which we have been saved by him and sought by him. మనము ఆయన వలన వెతకబడి రక్షించబడినటువంటి ఔన్నత్యమైన ఉన్నత ఉద్దేశములను మనం ఎరిగి జ్ఞాపకం ఉంచుకోవడం చాలా శ్రేష్టం. But you find how our eyes are only upon what we need and what we require. అయితే మనకి ఏది అవసరమో మనం ఏది కోరుమో దాని మీదనే మన యొక్క దృష్టి పోవడం అనేది ఎంతో సులువు అవుతుంది. That was the common weakness of these people in the wilderness and also before afterwards. ఈ ప్రజలు అరణ్యంలో ఉండేటప్పుడు ఆ తర్వాత కూడా వారిలో సహజముగా ఉన్నటువంటి ఆ బలహీనత ఎల్లప్పుడు అదే. They only wanted God when they were in need, when they were in trouble, when they were in distress. ఆ ప్రజలు ఎప్పుడు అక్కడలో ఉన్నారో, ఎప్పుడైతే కష్టములో ఉన్నారో, కలవరంలో ఉన్నారో అప్పుడే దేవుని సహాయమును వారు కోరేవారు. But when their request was granted, their prayer answered again, they forgot and went after strange gods. వారి యొక్క మనవులు విన్న తర్వాత, వారి అక్కరలు తీరిన తర్వాత మరి వాళ్ళు అన్య దేవతల వెంబడి ఇటు అటు వెళుతూ వచ్చినారు. Now any object, any person, any desire, any association
which does lessen our joy and weaken our faith is a strange God in the Bible. మన సంతోషమును మరి ఇంకా తక్కువ చేయుటకును మన విశ్వాసమును బలహీనపరచుటకై ఏ ఏ సంగతులను మనం వెంబడించదమో ఏవి మనం ఆకర్షించునో అవే దేవుని వాక్యములో అన్య దేవతలని పిలువబడుతున్నాయి. You find that word strange God occurs many times in Genesis and then Leviticus and Deuteronomy. అన్య దేవతలైనటువంటి మాటలు మరి ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండములో అనేక పర్యాయములు మనకు కనబడుతున్నాయి. And even though God had blessed Jacob, yet he could not bless him further afterwards. దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పటికీ ఆయన ఆ తర్వాత ఇంకా ఆయనను ఆశీర్వదించలేకపోయినాడు. Because there was some strange God still with him. ఎందుకంటే ఇంకా ఆయన దగ్గర కొన్ని అన్య దేవతలు మిగిలి ఉన్నవి. See Genesis chapter 35. చూడండి ఆది కాండము 35వ అధ్యాయం. Genesis chapter 35 ఆది కాండం 35 and verse 2. Then Jacob said unto his household, all that were with him, put away the strange gods that are among you, and be clean, and change your garments. మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. Verse 4. 4వ వచనం. And they gave unto Jacob all the strange gods which were in their land, and all their earrings which were in their ears. And Jacob did hit them on the oak which was by Shechem. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు శెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. And they journeyed, and the terror of God was upon the cities that were round about them, and did not pursue after the sons of Jacob. వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. And even though in the previous chapter God has wonderfully and abundantly blessed Jacob, మరి దీనికి పై అధ్యాయంలో దేవుడు యాకోబును ఎంతో సమృద్ధిగా విరివిగా ఆశీర్వదించినాడు. but God has still much more to give him than he could imagine. అయితే దేవుడు ఆయన ఊహించిన దానికంటే ఇంకా ఎంతో ఇవ్వడానికి ఉంచి ఉన్నాడు. And that's where we also fail. అదే స్థితిలో మనం కూడా తప్పిపోయేవారు. We don't realize how much more we have yet to receive from our loving Savior. మన ప్రేమగల రక్షకుని యొద్ద నుండి ఎంత ఇంకా ఎక్కువగా మనం పొందవలసిందా ఉందని మనం ఎరగకుండా ఉన్నాం. Now whatever you have received in the past is nothing as compared with the one nothing of the future. గత దినములలో ఎంతెంత అయితే నీవు పొంది ఉన్నావో అది ఎంతైనా సరే భవిష్యత్తులో మనం పొందనై ఉన్నటువంటి ఆశీర్వాదములకు వాటిని ఇంకా సరిపోల్చలేము. Now God had wonderfully met Jacob in chapter 32. 32వ అధ్యాయంలో దేవుడు అద్భుత రీతిగా యాకోబును కలుసుకున్నాడు. He changed his name to Israel, prince. ఆయన పేరును మార్చి ఇశ్రాయేలు అధిపతిగా చేసినాడు. And now he saw how God began to work on his behalf, and he saw others became his friends. ఇప్పుడు దేవుడు ఆయన పక్షముగా ఎట్లు పనిచేస్తూ వచ్చినాడు, ఏసావు కూడా తనకెట్లు స్నేహితులైనాడనే సంగతులన్నీ ఆయన సూచినాడు. Now there was a great danger again on the part of Jacob to be satisfied with only that blessing. మరి యాకోబు అదే ఆశీర్వాదం పొంది అంతటి భాగముతో తృప్తి పొందినాడనేది ఇంకా అపాయంగా ఉంది. Because he saw God face to face. ఎందుకంటే ఆయన దేవుని ముఖాముఖిగా చూసినాడు. And God called him a prince. దేవుడు ఆయనను అధిపతి అని పిలిచినాడు. And God said, now you are my prince and you are proud with me and man. దేవుడు అన్నాడు, ఇప్పుడు నీవు నా అధిపతి, నీవు నాతో మానవులతో కూడా నీవు నాకు అధిపతిగా ఉండు. That's why when he came to Shechem, there he made an altar called El for Israel. అందును బట్టి ఆయన షెకెముకు వచ్చిన తర్వాత అక్కడ ఎలోహి ఇశ్రాయేల్ అని పిలిచినాడు. That means God, that God of Israel. దేవుడు ఇశ్రాయేలు దేవుడని దాని యొక్క భావం. But now God has much more to give him than other blessings. అయితే ఇప్పుడైతేనో మరి ఆశీర్వాదముల కంటే ఇంకెన్నెన్నో ఆశీర్వాదములు ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. That's why now God spoke to him in the beginning. అందును బట్టి ఇప్పుడు దేవుడు ఆయనతో ఆరంభంతో మాట్లాడుతున్నారు. Verse 1. మొదటి వచనం. And God said to Jacob, arise, go to Bethel and dwell there and make there an altar unto God. 35:1 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. Now see, God had to bring him to the right place, in a proper place, where he could meet with him and also bless him. చూడండి, దేవుడు సరి అయిన స్థలములో ఆయనను కలుసుకొని ఆశీర్వదించగలిగినటువంటి స్థానములోనికి ఆయనను తీసుకొని రావాల్సి ఉన్నది. In Shechem, he had become very prosperous. షెకెములో ఆయన ఉన్నప్పుడు బహుగా వర్ధిల్లినాడు. No lack in material things. ఆయనకు ఏ సంబంధంగా కొరత లేకుండా ఉండినాడు. Plenty of cattle, plenty of other
possession what he needed. పశువులు మందలు విస్తారముగా తనకు కావలసిందంతా సమృద్ధిగా ఉన్నది. Yet God knew that he was before him still poor spiritually. అట్లా అయినప్పటికీ దేవుని యొక్క దృష్టిలో ఇంకా ఆత్మీయంగా ఇంకా దారిద్ర్యంలోనే ఉన్నాడు. So he commanded him, you leave this place and come to Bethel. అందుకే యాకోబుకు ఆజ్ఞాపించాడు, నీవు ఈ స్థలమును వదిలిపెట్టి బేతేలుకు నీవు The రా. very same place where God had met him in Genesis 28th chapter. అదే స్థలములో ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబును దేవుడు సన్నించాడు. And Jacob himself has given the name Bethel to that place. యాకోబు తానే ఆ స్థలమునకు అప్పుడు బేతేలు అని పేరు పెట్టినాడు. Even he himself gave that name Bethel, he never knew the meaning of it. ఆయన తానే బేతేలని ఆ స్థలమునకు పేరు పెట్టినప్పటికీ ఆ పేరు భావమే ఎరగకుండా ఉండినాడు. So he is living far away from Bethel. ఇప్పుడు బేతేలు నుండి చాలా దూరంలో నివాసం చేస్తున్నాడు. But Bethel was the real place where God had to bless him fully. అయితే బేతేలే నిజముగా సంపూర్ణముగా ఆశీర్వదించే నిజమైన స్థలం. And that's why unless he comes back to Bethel, he can't receive the blessing that God has for him. అందుకే తిరిగి వెనక్కి వచ్చి బేతేలుకు వస్తేనే గాని మళ్ళీ దేవుడు ఇంకా అక్కడ ఆయన ఆశీర్వదించలేడు. Now you know Bethel means house of God. మీకు అందరికి తెలుసు కదా, బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం. And for Jacob, till that time, it's only a place, nothing else. యాకోబుకు అయితే అది ఒక సామాన్య స్థలముగానే ఎంచుకున్నాడు కానీ అంతకంటే ఎక్కువ ఏం తెలియదు. And actually also he had a great respect for their place. మరి వాస్తవముగా ఆ స్థలమునకు ఎంత ఎక్కువ మర్యాద కలిగి ఉన్నాడు. Because God had appeared to Jacob at that time as he was running away from home, ఎందుకంటే ఆ సమయంలో యాకోబు from Esau. ఇంటి యొద్ద నుండి ఏశావు నుండి పారిపోయేటప్పుడు ఆ స్థలంలో దేవుడు ఆయనను They కలుసుకున్నాడు. had seen heaven open and the ladder joining earth and the heaven. అక్కడ ఆ స్థలములో ఆకాశం తెరవబడము మళ్ళీ ఇంకా నిచ్చెన భూమి ఆకాశంలో అంటి ఉండడము చూచినాడు. He has seen angels ascending and descending. మరి ఆయన దూతలు ఎక్కడము దిగడం అనేది కూడా చూచినాడు. And also he heard God speak to him. అంతేకాకుండా దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడినాడు. Yet he never understood the real meaning of God's house. అట్లా అయినప్పటికీ దేవుని యొక్క ఇల్లు అనే దాని యొక్క నిజమైన భావము ఇంకా గ్రహించలేదు. It's only for him a place of sentiments, just to think that so many years ago God spoke to him in that place. ఆ స్థలం ఎంతో ప్రీతి కలిగించి మక్కువగా ఉండేది, దేవుడు ఫలాని కాలములో అక్కడ నన్ను కలుసుకున్నాడని మాత్రమే ఉన్నది. And that's how many people regard the house of God. ఆ విధముగానే అనేకులు దేవుని ఇల్లును ఎంచుకుంటారు. They are much more attached to building rather than the meaning of the place. స్థలం యొక్క భావమును ఎక్కువగా తెలుసుకునే దానికంటే మరి ఆ స్థలం యొక్క ప్రీతి మక్కువ ఎక్కువగా గౌరవపరిచేది They ఉన్నది. don't know what God's house is. దేవుని ఇల్లు అంటే అర్థం ఏమిటో తెలియదు. Even though they might give plenty of money to build buildings in the name of Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు నామములో పెద్ద పెద్ద గుడులు కట్టడానికి ఎంతెంతో పెద్ద డబ్బులు ఇవ్వచ్చు. And they may even come in the place of worship to take part in a meeting or fellowship. మరి ఆరాధన స్థలములోనికి ఆరాధనకు ప్రార్థన సహవాసములకు రావచ్చును. And yet it's possible they may not be fully benefited from the blessing that God has for us in Bethel, house of God. అట్లా అయినప్పటికీ బేతెలు దేవుని ఇంటిలో ఉండేటువంటి ఆశీర్వాదమును పొందకుండా ఎరగకుండా ఇంకా ఉండవచ్చును. God is saying, Jacob, you come back to Bethel. అందుకొరకే దేవుడు అంటున్నాడు, యాకోబు నీవు తిరిగి బేతేలుకు రా. Only when you come over there I can fully bless you and speak with you and talk to you and show you more clearly my purpose for you. నీవు ఎప్పుడైతే అక్కడికి వచ్చావో అప్పుడే నేను నీతో మాట్లాడతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఏమి చేయనై ఉన్నానో వాటి యొక్క ప్రత్యక్షత వాటి యొక్క బయలుపరుపు అన్ని నీకు బయలుపరుస్తాను. And then Jacob began to search his heart. అప్పుడు యాకోబు తన హృదయమును పరిశీలన చేయడానికి ఆరంభించాడు. Verse 2. రెండవ వచనం. Then Jacob said to the household, all that were with him, put away the strange god that are among you, and be clean, and change your garments. యాకోబు తన ఇంటి వారితోను తన వద్దనున్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. Now what a strange thing. చూడండి ఎంత విపరీతంగా కనబడుతుంది. After so many years, he discovers that there are some strange gods hidden somewhere in his own family. ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని అన్య దేవతలు తన యొక్క సొంత కుటుంబంలో ఇంకా ఉన్నావనే సంగతి తెలిసింది. How could these things hidden from him all these years? ఎట్లు ఇన్ని సంవత్సరాల నుండి ఇవన్నీ ఆయనకు దాచబడి His ఉన్నాయి. own wives were keeping these images which they stole from their father's house. తన సొంత భార్యయే మరి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఇంటి నుంచి దాచుకుని వచ్చిన వాటిని దొంగిలించి తెచ్చారు. And they were doing many things which were somewhat
suspicious in character. మరి వారి యొక్క జీవితం యొక్క లక్షణములో అనుమానం కలిగించే ఎన్నెన్నో ఇంకా వారిలో ఉన్నవి. And that time Jacob never thought much about it. ఆ సమయమందు యాకోబు వాటి విషయం ఎక్కువగా తలంచలేదు. Because there was some kept covered from him. ఎందుకంటే కొన్ని వాటిని ఆయనకు దాచి ఉంచినారు. Now some women can be very clever in covering something. కొంతమంది స్త్రీలు కొన్ని కప్పిపెట్టే దాంట్లో చాలా తెలివిగా ఉంటారు. I'm not talking about this over here. ఇక్కడ ఉన్నటువంటి వీరి విషయం ఎవరి విషయం నేను చెప్పడం లేదు. But generally speaking, అయితే సర్వసాధారణంగా you go to any part of the world. మరి లోకం యొక్క అన్ని భాగాలలో అట్లా When they want to cover, they can cover something. మరి ఏదైనా దాచిపెట్టాలంటే దాన్ని దాచే పెడతారు. And when they want to uncover, equally very clever. మరి దాన్ని బయట పెట్టాలంటే కూడా అట్లనే తెలివిగా బయట పెడతారు. Both ways they can do everything. రెండు కూడా బహు జ్ఞానంతో చేస్తారు. Now here you find Jacob's wife was extremely clever. అయితే ఇక్కడ యాకోబు యొక్క భార్య చాలా తెలివిగా. And even though they were using those images, either by worship or other means, for all these years, but Jacob some of them never thought about it. వారి యొక్క దేవతలు పూజించినా పూజించకపోయినా మరి ఎట్లయినా వాటిని దాచిపెట్టి ఈ సంవత్సరాన్ని కూడా యాకోబు But that day he gives a command. అయితే ఆ దినమున ఆయన ఆజ్ఞాపించాడు. He became strong that day. ఆ దినమున చాలా బలాఢ్యుడైనాడు. Now there was no use to compromise. ఇక ఏమాత్రము దీంతో ఇట్లా కలిసి ఉండడము మేలు కాదు. How did it happen? ఎట్లు జరిగింది? And God spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడినాడు. Now Jacob, you must come to Bethel. యాకోబు నీవు ఇప్పుడు బేతేలుకు రావాలను. And unless you come over there, I'm not going to bless you fully. నీవు అక్కడికి వస్తేనే గాని సంపూర్ణంగా ఆశీర్వదించను. Now Jacob, there's something wrong in your family. ఇప్పుడు యాకోబు నీ కుటుంబంలో ఏదో ఒక తప్పున్నది. And that time he began to see there was some strange gods here and there in the household. అట్టి సమయంలో ఆ అన్య దేవతలు తన ఇంటిలో ఇక్కడ అక్కడ ఉండేది తెలిసింది. And there was some uncleanness. కొంత అపవిత్రత కూడా ఉంది. Some defilement over there. కొంత అక్కడ మలినం కూడా కలిగింది. He said, put away the strange gods. ఈ అన్య దేవతలను తీసివేయండి. And change your garments. మీ వస్త్రములను మీరు మార్చివేయండి. And be clean. మీరు శుద్ధి చేసుకోండి. And come along, we must go to Bethel. రండి ఇప్పుడు మనం బేతేలుకు వెళ్ళవలను. Now God has commanded. దేవుడు ఇప్పుడు We ఆజ్ఞాపించాడు. must obey him. నీవు లోబడవలను. Unless we go to Bethel, we can't see our full share of the blessing. మనం బేతేలుకు వెళ్లితేనే గాని మన ఆశీర్వాదం యొక్క సంపూర్ణ భాగమును చూడలేము. So that day, the whole household of Jacob had to obey. కనుక ఆ దినమున యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా లోబడవలసి And వచ్చింది. evidently, the whole family was involved in those state gods. అప్పుడు The wives and the children, maybe other servants too. మరి ఆ సాదృశ్యముగా తన కుటుంబం అంతా కూడా భార్యలు మరి బిడ్డలు అక్కడ ఉండే దాసులు అందరూ కూడా తాము అలా చేయవలసి So వచ్చింది. what did he say also? Put away the stained gods and be clean and change your garments. చూడండి ఇంకేమంటున్నాడు ఆయన, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మీ వస్త్రములను మార్చుకునుడి, మీరు శుచిపరచుకునుడి. Even the garments have to be changed. వస్త్రములు కూడా మార్చివేయాలి. That go to show how the stained gods can also change our habits too. అది చూడవచ్చును అన్య దేవతలు ఎట్లు మన యొక్క అలవాట్లను కూడా అపవిత్రపరచున్నది. The garments in the Bible always speaks of the habits of which we have as human beings. బైబిల్లో మన యొక్క వస్త్రములు అనేవి మన యొక్క అలవాట్లను చూపిస్తున్నాయి. Now much can be revealed by man's clothes. మనుషులు వేసుకునే వస్త్రముల ద్వారా ఎన్నో ఎక్కువ సంగతులు తెలుసుకోవచ్చు. You only know how to study, you can find out their character by the clothes they wear. ఒకవేళ నీవు బాగా పరిశీలించగలిగితే వారి దినదినం వేసుకునే వస్త్రముల ద్వారా వారి సంగతి అంతా మనం తెలుసుకోవచ్చు. Just watch very carefully the color they use and how many times they change and how they go about. మీరు కొంచెం కనిపెట్టండి, ఎట్టెట్టి రంగులు కడతారు, ఎట్టెట్టి రంగులు వేస్తారు, ఎట్టెట్ట తిరుగుతారు, ఎట్టెట్ట నడుస్తారనే దాని ద్వారా And you తెలుసుకోవచ్చు. can find many of their habits revealed either by the color or by the manner they go about. ఆ యొక్క రంగులను బట్టో వారు వెళ్లే విధములను బట్టో చూస్తే వారి గుణం అంటే ఏమిటో వారి లక్షణములు ఏమిటో మనకు తెలుస్తుంది. Now Jacob began to see యాకోబు ఇప్పుడు చూడడానికి how his family and children began to imitate the people around them. ఎట్లు ఆయన యొక్క కుటుంబము ఆయన పిల్లలు చుట్టుండే ప్రజల యొక్క వేషములు నటనలు వేసేది చూస్తున్నాడు. In a very subtle way, the enemy has brought these defilements in their midst through friendship, associations of all kinds. బహుయుక్తిగా వారి స్నేహములు వారి సహవాసములు వారి బంధుత్వలను బట్టి శత్రువు వారి మధ్యలోనికి అపవిత్రత తెచ్చిన. And this is the saddest thing today in many Western countries. ఈ దినములో చూస్తే ఈ విషయాలు మరి పశ్చిమ దేశంలో బహు దుఃఖకరంగా ఉన్నది. How these good believers, nice believers are being attracted and deceived, carried away by the worldly clothes and worldly ways and the worldly way of living, worldly habits. మంచి విశ్వాసులు కూడా చక్కని విశ్వాసులు కూడా లోక అలవాట్ల వలన వారి వేషముల వలన వారి వస్త్రముల వలన వారి వేసుకునే వాటి వలన ఆభరణ వలన ఎంత మోసపోయి ఆకర్షించబడుతున్నారు. Then gradually they form habits and associations
and practices which bring darkness in their minds and life also. అప్పుడు క్రమేణా వారి అలవాటులు, వారి యొక్క వేషములు, వారి యొక్క రీతులు, నడవడి వలన వారి యొక్క ఆత్మీయమైనటువంటి అంధకార స్థితిలోనికి చేపడుతున్నారు. Now Jacob gives a command. ఇప్పుడు యాకోబు ఆజ్ఞాపించాడు, Put away strange gods. అన్య దేవతలను తీసిపారవేయండి, Change your garments మీ వస్త్రములను మార్చివేయండి, and your habits, మీ అలవాట్లు మార్చండి, and break away all these worldly friendships. ఈ లోక స్నేహములన్నీ విరగొట్టండి, And whatever defiles will be put away. ఏదైతే అపవిత్రత కలిగించిందో తీసివేయండి, To be clean. పవిత్రంగా ఉండండి. Clean in your conversation and your ways. మీ యొక్క సంభాషణ, మీ నడవడిలో పవిత్రంగా ఉండండి. And we are told how these garments and the gods were buried under yoke. మనం ఇక్కడ ఏం చదువుతున్నామంటే ఆ వస్త్రములు, ఆ సొమ్ములు, ఆభరణములన్నీ ఆ మస్తకి వృక్షము కింద పాతి పెట్టినారని, Never to be again dug out. మళ్ళీ ఇక త్రవ్వకూడదు. Then they returned together to battle. అప్పుడు వారందరూ తిరిగి బేతేలుకు రావాలి. The result was 5. ఫలితం ఏమిటో చూడండి, 5వ వచనం. And they journeyed, and the terror of God was upon the cities that were round about them, and are pursued after the sons of Jacob. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. So Jacob came to Luz, which is the land of Canaan, that is Bethel. He and all the people with him, and he built there an altar and called the place El Bethel, because their God appeared unto him when he fled from the face of Bethel. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠం